విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పౌష్టికాహార లోపం, రక్తహీనత నివారణకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు. మంగళవారం స్థానిక బి క్యాంపులో ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్న పిల్లల్లో బాలబాలికల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనతకు కారణమయ్యే నులి పురుగులను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలను ఎంపిక చేస్తుందన్నారు. కార్యక్రమంలో డిఎం మరియు హెచ్ఓ డాక్టర్ శాంతికళ, డిఈఓ షాముల్ పాల్, హెడ్ మాస్టర్ మేరీ, సునీత తదితరులు పాల్గొన్నారు. ఏదైనా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అవి చెప్పండి. టీచర్స్ అందరికి కూడా నా రిక్వెస్ట్. సార్ ఈ స్కూల్లో 606 మెంబర్స్ ఉన్నారు సార్ టోటల్ స్ట్రెంగ్త్. ఈరోజు 20 మెంబర్స్ అబ్సెన్స్ ఉన్నారు. సో అందరికి టీచర్స్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. ఈ టాబ్లెట్స్ ఇచ్చే విధి విధానాలు ఎలాగా అనేది కూడా చెప్పాము. సో ఈ అబ్సెంట్ అయిన వాళ్ళకి నా టీచర్స్ యొక్క నా రిక్వెస్ట్ ఏంటంటే కనుక మనం 20వ తేదీ మాపప్ రౌండ్ అనేది జరుపుతాము. ఆ రోజు వాళ్ళకి ఆ టాబ్లెట్స్ పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ పిల్లలకి ఎవరికి కూడా భయపడినప్పుడు ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటే టాబ్లెట్ వేయద్దండి. అలాగే ఇంటికి టాబ్లెట్ మాత్రం ఇవ్వద్దు అనేసి నా సిన్సియర్ రిక్వెస్ట్ టీచర్స్ కి. సో ఎలా ఉండాలి, బోర్లు కట్ చేసుకోవాలి, శుభ్రమైన నీళ్ళు తాగాలి, వేడి తీసుకొని తాగాలి, ఏ విధంగా చేతులు కట్టుకొని తినాలి అన్ని సలహాలు ఇచ్చారు. ఆ సలహాలన్నీ పాటించాలి. మనకు ఎప్పుడైతే ఆరోగ్యం బాగుంటుందో మనం బాగా చదువుకుంటాం, బాగా చదువుకోవాలని మనసు వస్తుంది. ఆరోగ్యం పోవాలని అనుకుంటాం, గ్యాస్ రావద్దు కాదు, స్కూల్ గ్యాస్ రావద్దు కాదు. కాబట్టి అవన్నీ పోవాలంటే మీకు ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుంటే బాగా యాక్టివ్గా ఉంటాం, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాం. కాబట్టి మీ సూచనలు హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంతో చూస్తారు. ఎంత హిమోగ్లోబిన్ ఉన్నది? 12 to 14 మేల్, అది ఫిమేల్ ఎలా ఉండాలి? అట్లీస్ట్ 30% అబౌవ్ ఉండాలి. 12 కూడా తక్కువే. ఓకే, సో జనరల్లీ hemoglobin 2 and above are very good, but 13 and above ఉంటే their safety ఇంకా better. సో 14 దాకా మీరు ట్రై చేయాలి. hemoglobin ఎంత ట్రై చేయాలి? బ్లడ్ మన బాడీలో రావాలి అంటే HB% పెరగాలంటే ఏం చేయాలి? పోషకాహారం తీసుకోవాలి కదా. సో ఎక్కువగా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి. ఒకవేళ మనకు తీసుకోకపోతే మీరు ఇష్టమైన HB. సో అదే విధంగా ఈ రోజు ఏంటంటే నేషనల్ డీవర్మింగ్ డే రోజు సందర్భంగా మనం అందరం కూడా ఈ నులి పురుగులు ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తుందంటే మీలో ఈ HB రీడింగ్ పెరగకుండా లేదంటే మీరు తిన్న ఆహారంలో పోషకాలు మనకి అందకుండా చేస్తుంది. సో అలా చేయకుండా ఉండడానికి ఏం చేయాలంటే టాబ్లెట్ వేసుకుంటే మనకి ఏమవుతుంది, ఆ నులి పురుగులను కూడా వెళ్తాయి. సో అవి చనిపోతాయి. సో డెఫినెట్గా ఇది మీరు అందరూ తీసుకోవాలి. సో తీసుకున్నప్పుడు ప్రికాషన్స్ ఎలా చేయాలని మీరు సపరేట్గా ఒక ఓరియంటేషన్ లాగా పెట్టారమ్మా, ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. సో అండ్ దెన్ ఏ టైంలో తీసుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా మీరు అందరూ మీ ఎఫీషియన్స్ గారు ఇక్కడే మీరు ఇంపార్టెంట్ సింపుల్ ప్రోగ్రామ్, బట్ ఎవరీ ఫిబ్రవరి అండ్ ఎవరీ ఆగస్ట్ సంవత్సరంలో 2 సార్లు మనం ఖచ్చితంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం డెఫినెట్గా ఇంకా ఉన్న ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. సో మీరు డెఫినెట్గా వాటి నుంచి మీకు డెఫినెట్గా అవన్నీ వెళ్తాయి కాబట్టి డెఫినెట్గా ఏదైనా అవకాశం ఉంటుంది. సో ఈ టాబ్లెట్ పేరు ఏంటి?